ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. ఈదర్ రామకృష్ణ గారు, జనవరి మంత్ ఎండ్కి వచ్చేసాము అండ్ 4-5 రోజుల్లో కూడా బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి. ఏంటి అసలు మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కెట్ అవుట్లుక్ కనుక చూస్తే ఈ పర్టికులర్ ఈ వీక్ 3 సెషన్సే ఉన్నాయండి. అంటే 22వ తేదీన రాముడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సెలవు వచ్చింది. అలాగే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు వచ్చింది. కేవలం మంగళ, బుధ, గురువారాలు మాత్రమే ట్రేడింగ్ అయినాయి. కానీ చూస్తే ట్రేడింగ్ పరిస్థితి చూస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి ట్రేడర్స్కి. అంటే మార్కెట్స్ కింద చూపులు చూస్తున్నాయి, నేల చూపులు చూస్తున్నాయి. కొంచెం కింద అంటే కొంచెం కరెక్షన్ తీసుకువెళ్తాయా అన్నట్లుగా డౌట్ఫుల్గా ఉంది. ఓవరాల్గా ఇండిసెస్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మేజర్ ఇండిసెస్లు గత 2 వారాల నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా 2 వారాల నుంచి పతనానికి లోనైనాయి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 4 వారాల నుంచి పతనం అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ నెగిటివిటీ ఉందండి. మెయిన్గా ఏంటంటే కారణం హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ అనేవి కొంచెం అంటే ఇబ్బందికరంగా, అంటే డిపాజిట్స్ పెరగలేదని ఉద్దేశంతో, అంటే భవిష్యత్తులో డిపాజిట్స్ పెరగవేమో అనే భయాందోళనల మధ్య ఎఫ్ఐస్ భారీ సేల్స్కి భారీ సెల్లింగ్కి ఒడిగట్టారు. దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో భారీ పతనం నమోదైంది. దాదాపుగా 1700 చిల్లర ఉండే స్టాకు ఇప్పుడు 1400 చిల్లరలో ట్రేడ్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది వేరే బ్యాంక్స్ మీద కూడా పడింది. అంటే ఎక్కువ మొత్తంలో పడలేదు. మనం కొటాక్ కానీ, యాక్సిస్ కానీ, ఎస్బీఐ కానీ చూసినప్పుడు అవి కూడా పడ్డాయి గత కొన్ని సెషన్స్ నుంచి. కానీ హెచ్డిఎఫ్సి అంత ప్రమాదకరంగా పడలేదు. వీటన్నిటి మధ్యలో నిలదొక్కున్నది ఏదైనా ఉందంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా నిలదొక్కుంది, రిజల్ట్స్తో మెప్పించింది ఐసిఐసిఐ బ్యాంక్ యాక్చువల్గా. సో కానీ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్లో వీక్నెస్లు ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్లో ప్రాబ్లం ఉంది. ఓకే. కానీ రాబోయే రోజుల్లో నిఫ్టీలో, సెన్సెక్స్లో వాటిని రీప్లేస్ చేయడానికి ఇమ్మీడియట్గా మనం చూస్తే కొంత ఐటీ సెక్టర్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఐటీ సెక్టర్లో వర్స్ట్ అయిపోయింది, ఐటీ సెక్టర్లో ఇంకా బ్యాడ్ అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి బాగుంటాయి. పర్టికులర్గా మీరు ఇన్వెస్టర్స్ రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్లో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా, అంటే తక్కువ రిస్క్ అప్టైట్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ ఇలాంటి స్టాక్స్ వైపు వెళ్ళచ్చు. కొంచెం రిస్క్ అప్టైట్ ఎక్కువ ఉండి ఎక్కువ రిటర్న్ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ వైపు దృష్టి పెట్టచ్చు. సో ఇండెక్స్ని ఇప్పుడు ఐటీ సెగ్మెంటు అట్లాగే భవిష్యత్తులో ఆదుకునే సెగ్మెంట్స్ కనుక మనం చూస్తే కొంచెం ఫార్మా కూడా పుంజుకుంటుంది. 1-2 స్టాక్స్ మినహాయించి మెజారిటీ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్ని కూడా పెరుగుదలని నమోదు చేస్తూ ఉన్నాయి. ఓకే. సో పర్టికులర్గా లూపిన్ కానీ, సన్ఫార్మా కానీ ఇవన్నీ కూడా భారీగా వృద్ధి చెందాయి గత కొన్ని నెలల నుంచి. సో అవి కూడా ఇంకా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక సెక్టారు, అంటే మనకి ఆశాజనకంగా ఉన్న సెక్టార్స్లో ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి. అట్లాగే రీసెంట్ స్టిమ్యులస్ ప్యాకేజీ ద్వారా ఒక $150 బిలియన్ చైనా మార్కెట్లో పంప్ చేస్తుంది. సో అప్పుడు మినరల్స్, మెటల్ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్, ఇండియా మీద కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మెటల్స్ అలాగే మినరల్ స్టాక్స్లో అడ్వాంటేజ్, అంటే కొంచెము తక్కువ వాల్యుయేషన్స్, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ వైపు పబ్లిక్ మొగ్గు చూపించవచ్చు. సో మెయిన్గా రాబోయే రోజుల్లో ఐటీ, ఫార్మా, మెటల్స్ మీద దృష్టి పెట్టినట్లయితే అవి ఎట్లాగో ఇండెక్స్ని కాపాడతాయి, నిఫ్టీని, సెన్సెక్స్ని. మేబీ బ్యాంక్ నిఫ్టీ కొన్ని క్వార్టర్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే నెలల్లో ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన పక్షంలో, అలాగే ఇండియాలో కూడా రాబోయే మీటింగ్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ కనీసం తగ్గించకపోయినా ఇంకా పెంచే అవకాశాలు లేవని క్లియర్గా తెలుస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుముఖం పట్టడం మొదలైతే అది బ్యాంకింగ్స్ మార్జిన్స్ మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి బ్యాంక్స్ బాగా ఎంజాయ్ చేశాయి ఎక్కువ ఇంట్రెస్ట్లు వాళ్ళకి రావటం ద్వారా. సో ఈ బ్యాంకింగ్ మార్జిన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ సైకిల్ రివర్స్ అయితే, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ముఖం పెడితే బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత తరుగుదల నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఒక ప్లస్ పాయింట్గా మనం తీసుకోవచ్చు ఇండియాకి. ఎలాగంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ కానీ తగ్గుముఖం పెడితే
పెద్ద పెద్ద ఎఫ్ఐస్ అందరూ కూడా మళ్ళీ ఈక్విటీ ఇన్వెస్టింగ్ వైపు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. సో గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే మనం నెగిటివ్ ఫ్లోస్ చూస్తున్నామో ఎఫ్ఐస్ ద్వారా, ఆ నెగిటివ్ ఫ్లోస్ మళ్ళీ పాజిటివ్ ఫ్లోస్గా మారే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం బడ్జెట్ కనుక రేపు రాబోయే గురువారం బడ్జెట్ విషయం చూస్తే ఇది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి, అంటే ఎలక్షన్స్ ముందున్న బడ్జెట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. మెయిన్ గా ఏమన్నా 1-2 వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ అలొకేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఈ బడ్జెట్ లో పెద్ద చేంజెస్ అనేవి మనం ఊహించలేం. ఎందుకంటే ఈవెన్ నిర్మలా సీతారామన్ కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అనేది మనం జూలైలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చే జూలై బడ్జెట్ స్టేబుల్ అయినాక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ చూస్తాం. ఆ బడ్జెట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మార్కెట్ మీద ఈ బడ్జెట్ పెద్ద ఇంపాక్ట్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.